ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకో నీకు తెలుసా అనే అంశములో నుండి దేవుని కొనసాగంలో కొనసాగించబడే జీవితాలు, దేవుని కొనసాగంలో కొనసాగించబడని జీవితాలు, ఇవన్నీ విషయాలు గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారము ఆ అంశంలో భాగంగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేస్తూ ఈ అంశ సందేశం ముందుకు వెళ్ళాలని ప్రభు శాఖంగా నేను ఎంతగానో ఆశపడుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని, వాక్యం వినుట ద్వారా దాన్ని గ్రహించి తద్వారా అటువంటి ఆత్మీయ జీవితాన్ని మీ జీవితాల్లో కలిగి దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకునే మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది నా యవనస్తుడి కొడుకును ప్రారంభంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముందు వరకు తోడుగుని ముందుకు నడిపించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచండి. ఎన్నో ఆత్మీయ విషయాలు వారు వాక్యం ద్వారా గ్రహించడం మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేయమని, వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నానని. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెల్ ఇచ్చి ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరి బెస్ట్ని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను ప్రియమైన స్నేహితులారా. మరి ముఖ్యంగా అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ముఖ్య సమయానికి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ముందుగా మీకు తెలియజేసినట్లుగా యవనుడా నీ యవన జీవితం నీకు దేని కొరకో నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి గత అనేక వారాలుగా ఎన్నో ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియమైన స్నేహితులారా. మరి ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుతాయి, దేవుని కనుసనల్లో కొనసాగించబడకపోతే వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఇందులో భాగంగా దేవుని కనుసనల్లో తన యవన జీవితాన్ని కొనసాగించిన యెహోషువ గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన స్నేహితులారా. యెహోషువ యొక్క ఆత్మీయత గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. మరి యెహోషువ యొక్క విశ్వాసం గురించి గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటున్నాం. యెహోషువ యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసముగా ఉండడానికి గల కారణము కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ విషయంలో భాగంగా మరి యెహోషువ యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసంగా దేవుడు గుర్తించడానికి గల కారణాలు ఏమిటంటే మన ప్రియమైన స్నేహితులారా, గత 2 వారాలు 2 విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. మొదటిగా యెహోషువ కలిగిన విశ్వాసంలో విశ్వాసఘాతకమైన స్థితికి చోటియకుండా ఉన్నాడు. అంటే విశ్వాసఘాతక స్థితికి తన విశ్వాసంలో చోటియలేదు. విశ్వాసఘాతక స్థితి అంటే ఏమిటో గత వారానికి ముందు వారం మనం తెలుసుకున్నాం ప్రియమైన స్నేహితులారా. నటనతో కూడిన భక్తి ఇటువంటివి ఏమీ చేయలేదు. కపట భక్తి ఇవేమీ లేవు. నటన అనేది యెహోషువలో లేదు. పైకి విశ్వాసం ఉంటూ లోపల అవిశ్వాసిగా యెహోషువ లేడు. విశ్వాసఘాతక స్థితికి తన జీవితంలో యెహోషువ చోటీకపోవడం ద్వారా ప్రియమైన స్నేహితులారా యెహోషువ యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసంగా దేవుడు గుర్తించి యెహోషువను బహుగా దేవుడు ఆశీర్వదించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా గత వారం యెహోషువ యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసంగా దేవుని గుర్తించడానికి గల కారణాల్లో రెండో విషయం అని ఏం తెలుసుకున్నామంటే యెహోషువ విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం ఉంది. స్థిరమైన విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలనే విషయాన్ని గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. విశ్వాసఘాతక స్థితికి మన జీవితాల్లో చోటేయకూడదు. స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. వేరొకరి విశ్వాసం మీద ఆధారపడి జీవించడం కాదు, కానీ మనలో ముందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో విశ్వాసఘాతక స్థితికి మనం చోటేయక స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి యెహోషువ ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని గత 2 వారాలుగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి విశ్వాసం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ వారము యాకోబు రాసిన పత్రికలో ప్రియమైన స్నేహితులారా యాకోబు భక్తుడు రాసిన పత్రికలో మనం చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో విశ్వాసం గురించి అక్కడ క్రియల లేని విశ్వాసం గురించి మనకు కనబడుతుంటుంది. ఈ వారం యవనస్తుడి కుడికిలో ఈ క్రియలు లేని విశ్వాసం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ వారము వివరంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన స్నేహితులారా. 2 విషయాలు మనం తెలుసుకున్నాం. విశ్వాసఘాతక స్థితికి చోటేయకూడదు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని. మరి మూడవదిగా క్రియలు లేని విశ్వాసం గురించి యాకోబు భక్తుడు వివరిస్తున్నాడు. అయితే ఈ విషయాలు మనం తెలుసుకునే ముందుగా ఈ పత్రికను గురించి క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా యాకోబు భక్తుడు రాసిన ఈ పత్రిక మనము ముందుగా ఈ పత్రికలో రాయబడిన ప్రతి విషయం గురించి పరిచయ విషయాలు మనం తెలుసుకున్న ద్వారా ఈ పత్రికలో ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి, ఈ పత్రికలో రాయబడిన విషయాలు దేని గురించి, ఆ సందర్భాలు ఏమిటనే విషయాలు క్లియర్గా మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే 4 యాకోబులు మనకు కనబడుతూ ఉంటారండి. బైబిల్ గ్రంథంలో 4 యాకోబులు మనకు కనబడతారు. అయితే ఈ 4 యాకోబుల్లో యాకోబు రాసిన పత్రికను ఏ యాకోబు రాశారని మనం చూడగలమంటే ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభు వారి సహోదరుడైన యాకోబు రాశారనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలండి. ఈ యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారంటే యేసు ప్రభు వారి సహోదరుడైన యాకోబు రాశారు. యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు గురించి మీరు విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక దేవుని వాక్యంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో, గలతీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం 19వ వచనంలో, 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో, చివరగా అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 18, 19 వచనాల ద్వారా మరి యేసు ప్రభువు వారి సహోదరుడైన యాకోబుకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా ఈ పత్రిక ఎవరికి రాశారు అని మనం ఆలోచిస్తే గనుక ఈ పత్రికను యూదా క్రైస్తవులకి అంతేకాకుండా అన్య జనుల్లోని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవుల విశ్వాసులకు రాసిన పత్రికగా ఈ యాకోబు రాసిన పత్రికను మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా యూదా క్రైస్తవులకి
అంతేకాకుండా అన్యజనుల నుండి క్రీస్తుని విశ్వసించిన క్రీస్తులోనికి వచ్చిన క్రైస్తవులకు రాసిన పత్రిక ఈ యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక అండి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ పత్రికను క్రైస్తవులకు రాసినప్పటికీ ఈ పత్రికను క్రైస్తవులకు మాత్రమే రాసినప్పటికీ క్రీస్తుని విశ్వసించని యూదులు క్రీస్తును విశ్వసించిన వారి ద్వారా దేవుని సత్యము, అంతేకాకుండా క్రీస్తు సువార్త సత్యం తెలుసుకొని క్రీస్తులో నడిపించబడినట్లు, అంతేకాకుండా ఆనాటి క్రైస్తవుల ద్వారా క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు రాసిన పత్రిక ఈ యాకోబు పత్రిక. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక సత్ప్రవర్తనయే విశ్వాసమునకు నిదర్శనం అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. సత్ప్రవర్తనయే విశ్వాసమునకు నిదర్శనం అని యాకోబు భక్తుడు ఈ పత్రికలో రాసి తెలియజేస్తున్నారండి. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. సత్ప్రవర్తన కలిగి ఉంటే విశ్వాసమునకు నిదర్శనం అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధముగా ప్రియమైన స్నేహితులారా, యాకోబు భక్తుడు ఈ పత్రికను రాస్తున్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, యూదా క్రైస్తవులుగా ఉన్నవారు వారికి కలిగిన హింసల వలన వారు ఏమైపోయారంటే అన్యజనుల దేశాల్లో చెదిరిపోయారు ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ చెదిరిపోయిన వీరిని మరలా ఈ మాటల ద్వారా ఆదరించి సత్ప్రవర్తనకు వారిని ప్రేరేపించి కొన్ని విషయాల ద్వారా హెచ్చరించి, ఏ విషయాల ద్వారా వారిని హెచ్చరిస్తున్నారంటే ఏవేవి కలిగి ఉంటే మేలులు మనకు కలుగుతాయో, అంతేకాకుండా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఆశీర్వదించబడగలమో ఆ విషయాలను ఈ పత్రికలో యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారండి. ఎందుకే ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని యాకోబు భక్తుడు ఈ పత్రికలో తెలియజేస్తున్నారంటే ప్రియమైన స్నేహితులారా, 3 విషయాలు మనం చూడగలం. మొదటిగా యథార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని యాకోబు భక్తుడు చెప్తున్నారు. రెండవదిగా ప్రియమైన స్నేహితులారా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని యాకోబు భక్తుడు చెప్తున్నారు. మూడవదిగా జ్ఞానము గురించి ఈ పత్రికలో యాకోబు భక్తుడు చెప్తున్నట్లు ఈ పత్రికను చదివితే మనం అర్థం చేసుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మేలులు కలుగుతాయని చెప్పి వారిని అందరినీ బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, హెచ్చరిస్తూ ఈ మాటలు యాకోబు భక్తుడు ఈ పత్రికలో రాశారు. ప్రియమైన స్నేహితులారా, ఈ పత్రిక పరిచయం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన స్నేహితులారా, అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే క్రీస్తు నామాన్ని కలిగి ఉండటం ద్వారా, యేసుక్రీస్తు వారి నామాన్ని కలిగి ఉండటం ద్వారా, అంతేకాకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడం ద్వారా, క్రీస్తు చిత్తాన్ని చేయడం ద్వారా, క్రీస్తు చిత్తంలో వాడబడటం ద్వారా వారికి కొంతమందికి హింసలు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి ప్రియమైన స్నేహితులారా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు ఈ పత్రికను యాకోబు భక్తుడు రాస్తూ వారిని అనేక విధాలుగా బలపరిచి, వారిని ధైర్యపరిచి, హెచ్చరించి, జాగ్రత్త పరిచినట్లు ఈ పత్రికలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి పరిచర్యను దేవుడి నాడు ప్రభు సేవకులని కోరుతున్నారండి. విశ్వాసంలో బలపరిచే పరిచర్యను, అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, మానసిక ధైర్యాన్ని ఇచ్చే, ఎదుటి వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే పరిచర్యను దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. ఇటువంటి పరిచర్య చేయువారిగా ప్రభు సేవకులు ఉన్నారని దేవుడు ఎంతగానో ఆశపడుచున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియమైన స్నేహితులారా యాకోబు పత్రిక యొక్క క్లుప్త వివరణ ఉన్నది. అయితే ప్రియమైన స్నేహితులారా, మనం ముందు చెప్పుకున్న ప్రకారం ఈ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో క్రియలు లేని విశ్వాసం గురించి మనకు కనబడుతుంటుందండి. అక్కడ యాకోబు భక్తుడు ఏ విషయాలు తెలియజేస్తున్నారంటే ప్రియమైన స్నేహితులారా, క్రీస్తును కలిగిన క్రైస్తవులను విశ్వాసంతో పాటు క్రియలు కలిగి ఉండమని, విశ్వాసంతో పాటు క్రియలు చేయమని, అది కూడా క్రియలు లేని విశ్వాసంగా కాక క్రియలు కలిగిన విశ్వాసంగా క్రైస్తవుల విశ్వాసం ఉండాలని యాకోబు భక్తుడు యాకోబు రాసిన ఈ పత్రికలో 2వ అధ్యాయం 14 నుండి 26 వరకు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏ విషయాలు తెలియజేస్తున్నారంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు ఏముండాలండి, క్రియలు కలిగి ఉండాలి, అంతేకాకుండా క్రియలు చేయమని యాకోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. క్రియలు లేని విశ్వాసంగా విశ్వాసం ఉండకూడదు, క్రియలు కలిగి ఉన్న, క్రియలు చేసే విశ్వాసం ఉండాలని యాకోబు భక్తుడు ఈ పత్రికలో తెలియజేస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ప్రియమైన స్నేహితులారా మనం చూస్తుంటాం, క్రైస్తవులు ఎలాగుంటూ ఉంటారంటే శ్రమలలో విశ్వాసం కాపాడుకోవడమే ఒక గొప్ప ధన్యతగా, ఒక గొప్ప విశ్వాసంగా వారు భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే శోధనల్లో, వారికి ఎదురయ్యే హింసలలో, బాధల్లో విశ్వాసాన్ని కాపాడుకోవడమే ఒక గొప్ప విశ్వాసంగా వారు తలస్తూ ఉంటారు. అయితే ఇది గొప్ప విశ్వాసంగా తలంచడం అనేది తప్పు అనేది నా భావం కాదు, నా అభిప్రాయం కాదు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఇలా విశ్వాసం కాపాడుకోవడమే భక్తి కాదు, ఇలా విశ్వాసంలో నిలిచి ఉండడమే క్రైస్తవ్యం కాదు. కానీ వీటన్నిటికన్నా చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఏమిటంటే క్రియలతో కూడిన విశ్వాసము ప్రాముఖ్యమైనదండి.
ఇది చాలా అసాధ్యమైన పని, ఇది చాలా అసాధ్యమైన ఆత్మీయతగా మనకు కనబడుతుంది. కానీ ప్రియమైన స్నేహితులారా, దేవుడు దృష్టి ఉంచేది, దేవుని కనుసనలో మనం ఉండాలంటే దేవుడు ఇటువంటి జీవితాన్నే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలతో కూడిన విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. క్రియలు లేని విశ్వాసిగా మనం ఉండకూడదు. విశ్వాసం అందులో విశ్వాసం చేస్తున్నప్పుడు నీలో ఆ క్రియలు కనబడట్లేదా, ఆ విశ్వాసాన్ని దేవుడు నీ నుండి అంగీకరించరు. ఆ విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని నీవు కార్యాలు పొందుకోలేవు. కానీ దేవుడు నీ నుండి ఒక అసాధ్యమైన క్రియలతో కూడిన విశ్వాసాన్ని దేవుడు నీ నుండి ఆశపడుతున్నారు. నీ జీవితంలో నీవు అది నీ జీవితంలో అటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుడు బహుగా మెచ్చేది క్రియలతో కూడిన విశ్వాసం అని మనం ఇప్పటి వరకు తెలుసుకోవడం జరిగినది. అయితే ఇది రెండు విధాలుగా మనం కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఏ విధంగా అంటే ఈ క్రియలతో కూడిన విశ్వాసం రక్షణ లేని వారి వల్ల మనం కలిగి ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం రక్షింపబడిన వారి వల్ల కూడా మనం కలిగి ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం దేవునిని ఎరిగిన వారి వల్ల కలిగి ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం దేవునిని ఎరుగని వారి వల్ల కూడా మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఎందుకు ఈ విషయాలను ఇంత వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, చాలామంది విశ్వాసపు మాటలు చెప్తూ ఉంటారు, బలపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు చెప్తూ ఉంటారు. కానీ తక్షణ సహాయం చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. భక్తి మాటలు, మర్మములతో కూడిన మాటలు చాలామందికి చెప్తూ ఉంటారు. అయితే ఆదరణ ఉండదు, బలపరచలేరు, వారికి సహాయం చేయలేరు. ప్రియమైన స్నేహితులారా, దీన్నే పెద్దలు ఏమన్నారంటే, ప్రియమైన స్నేహితులారా, నోరు ఆంబారు పండు, చెయ్యి బలుసుములు అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, చాలా భక్తి మాటలు చెప్తూ ఉంటారు, విశ్వాసపు మాటలు చెప్తూ ఉంటారు. కానీ సహాయం దగ్గరికి వచ్చేసరికి వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదో ఒక సమస్య, ఏదో ఒక సాకు చెప్పుకొని అక్కడ నేను తప్పించుకుంటారు. ఆ సహాయం చేయకుండా వారు కాపాడుకోవాలని చెప్పి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే బయటికి గొప్ప విశ్వాస మాటలు చెప్తారు, సహాయం అంటే క్రియలలోనికి వచ్చేసరికి ఏదో ఒక సాకు చెప్పి అక్కడ నుండి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరట్లేదండి. అయితే సహాయం దగ్గరికి వచ్చేసరికి ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, కులాన్ని చూస్తూ ఉంటారు. వారి కులం వారైతే వారికి సహాయం చేస్తారంట. అంటే విశ్వాసం ఉంటుంది వాళ్ళు, మరలా క్రియలకు వచ్చేసరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళే ఏర్పరచుకున్నారు. వారి కులం వారైతేనే వారికి సహాయం చేస్తారంట. మరి కొంతమంది డినామినేషన్ చూస్తూ ఉంటారండి. అంటే ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘాన్ని బట్టి సహాయం చేస్తారంట. ఇంకొంతమంది ప్రియమైన స్నేహితులారా, ఎంతో దౌర్భాగ్యకరమైన స్థితిలో క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి కొందరు ఏదో ఆశించి సహాయం చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు వారికి సహాయపడ్డానంటే వారు నాకు సహాయం చేయగలరా, వారికి సహాయం చేసే ఆ పరిస్థితులు వారి జీవితాల్లో కలుగుతాయా, ఇవన్నీ ఆలోచించి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటూ ఉంటారంటే, ప్రాంతీయ అభిమానాన్ని బట్టి సహాయం చేస్తూ ఉంటారు. అంటే క్రియలు వారు అందరినీ ఈక్వల్గా చూడరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరినీ ఒకే విధంగా చూడమని దేవుని వాక్యం చెప్తుంది. వారు విశ్వాసం అయితే కలిగి ఉంటారు, కానీ క్రియలకు వచ్చేసరికి రిస్ట్రిక్షన్స్, అందరినీ ఈక్వల్గా చూడరు. కొందరు కులాన్ని చూసుకొని వారికే సాయం చేస్తారు, కొందరు డినామినేషన్ చూసుకొని సంఘాల్లో ఉన్న వారికి సాయం చేస్తుంటారు, కొందరైతే ఏదో ఆశించి సహాయం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రాంతీయ అభిమానాన్ని కలిగి వారు సహాయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటూ ఉంటారంటే, భక్తిహీనమైన బ్రతుకు, వాళ్ళంటి భక్తిహీనమైన బ్రతుకు ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారికి సహాయం చేస్తారంట. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రియమైన స్నేహితులారా. ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, మోసానికి అబద్ధానికి సహాయం చేస్తారు. అది వారికి మోసమని అబద్ధమని తెలియదు, కానీ ప్రియమైన స్నేహితులారా, అది నిజమని నమ్ముతూనే దానికి సహాయం చేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, వారు మోసాన్ని నమ్ముతారు, అబద్ధాన్ని నమ్ముతారు, కానీ యథార్థతను నమ్మరు, ఖచ్చితమైన ఆత్మీయతను నమ్మరు. అంతేకాకుండా ఇటువంటి ఆత్మీయతతో కూడిన క్రైస్తవులుగా ఉన్నవారిని నమ్మరు. ప్రియమైన స్నేహితులారా, వారు మోసాన్ని, అబద్ధాన్ని నమ్ముతూ వారికే సహాయం చేస్తూ ఉంటారు. మరి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇటువంటి జీవితాన్ని కోరుతూ ఉన్నారా? మరి ఇటువంటి క్రియలకు వచ్చేసరికి కొన్ని ఆలోచించుకొని ఆ క్రియల్లో ముందుకు వెళ్ళేవారి ఎటువంటి ఆత్మీయతను దేవుడు కోరుతున్నారా, లేకపోతే ఎటువంటి ఆత్మీయతను దేవుడు కోరుతున్నారు? ఈ సందర్భంలో మనం తెలుసుకుంటూ ఈ అంశం మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇటువంటి ఆత్మీయతను మన నుండి కోరట్లేదు. మరి ఎటువంటి ఆత్మీయతను దేవుడు మన నుండి కోరుతున్నారో ఈ యాకోబు రాసిన పత్రికలను మనకు కనబడుతుంటుందండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నప్పుడు, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా
అని అక్కడ అంటూ ఉన్నాడు. అంటే ప్రియమైన మన స్నేహితులారా, క్రియలు లేని విశ్వాసం గలవాన్ని రక్షించదంట. అంతేకాకుండా వీడి కలిగి ఉన్న ఈ క్రియలు లేని విశ్వాసము ఇతరులను కూడా రక్షించలేదని తెలుసుకోవాలని యాకోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నారండి. అంటే ప్రియమైన మన స్నేహితులారా, ఎందుకు ఈ మాట ఇక్కడ యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడంటే, ఆత్మల సంపదనలో విశ్వాసంతో పాటు ఏముండాలండి, క్రియలు కూడా మనం చూపించగలగాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు అవును వీరు చెప్తుంది నిజమని నమ్మగలరు. ప్రియమైన మన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వారు విశ్వసించగలరు, దేవుని వారి స్వరక్షకునిగా అంగీకరించి దేవునిలోనికి రాగలరు. తద్వారా వారి జీవితాలు దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన మన స్నేహితులారా, అంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఆ విశ్వాసంతో పాటు ఏముండాలండి, మనం చెప్పుకున్న విశ్వాసఘాతక స్థితికి చోటు ఇవ్వకూడదు, స్థిరమైన విశ్వాసం ఉండాలి. మరి ఈ వారం చెప్పుకుంటున్నాం, క్రియలు లేని విశ్వాసంగా ఉండకూడదు, క్రియలు అనేవి మనం చేస్తున్న విశ్వాసంలో ఉండాలని ఈ వారం మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన మన స్నేహితులారా, ఇంకా యాకోబు భక్తుడు దీనికి ఉదాహరణగా ఇంకే విషయాలు తెలియజేస్తూ ఉన్నారంటే, 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలం, ఈ సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంనకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా విలుడి చలి కాచుకునిడి తృప్తి పొందిడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అని అక్కడ రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ క్లియర్గా ఉదాహరణ ద్వారా యాకోబు భక్తుడు వివరిస్తూ ఉన్నాడండి. ఎవరైనా సరే వారి భోజనం లేక ఉన్నారు, వారికి ఒక సహోదరి భోజనం లేక ఆహారం లేక ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి విశ్వాసపు మాటలు మాట్లాడి వారికి సహాయం చేయకుండా వచ్చేస్తే దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని యాకోబు భక్తుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం చూసుకుంటే ఇంకొక ఆత్మీయ సత్యాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే కనుక, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముటం మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నావని అక్కడ అంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దీని అర్థాన్ని మనం ఆలోచిస్తే కనుక నీ విశ్వాసానికి దయ్యాల విశ్వాసానికి తేడా ఏమి అని ఈ మాట ద్వారా యాకోబు భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నమ్ముచున్నావు కానీ నీలో ఏం లేవు, క్రియలు లేవు. నీవు క్రియలు చేయట్లేదు కాబట్టి నీవు నమ్ముచున్నావు కానీ క్రియలు లేవు, క్రియలు చేయట్లేవు. దయ్యాల గురించి కూడా మనం చూసుకుంటే అవి కూడా నమ్ముచు ఉనుకుచున్నాయి, భయపడుతున్నాయి దేవునికి, కానీ వాటిలో కూడా ఏ లేవు, క్రియలు లేవు, అవి కూడా క్రియలు చేయట్లేదు. కాబట్టి అవి చేసేవి నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేవి అవి చేస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇద్దరిలో తేడా ఏముందని యాకోబు భక్తుడు ఇక్కడ ప్రశ్నిస్తూ విశ్వాసంతో వాగ్దాన కుమారుని పొందిన అబ్రాము గురించి ఇక్కడ వివరిస్తున్నట్లు, తర్వాత మాటలో అబ్రాము గురించి తెలియజేస్తున్నట్లు మనకు అక్కడ కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రాము గురించి మనం చూసుకుంటే కనుక, అబ్రాము వాగ్దాన కుమారుడైన ఇస్సాకును పొందుకున్న తర్వాత దేవుడు అబ్రాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేశారండి, ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాము కుమారునికి ప్రీతిగా ఏదో గొర్రెనో లేకపోతే మేకనో పొట్టేళ్లనో గువ్వలనో పావురాలను అర్పించడానికి సిద్ధపడలేదు, కానీ దేవుడు ఏదైతే అర్పించమన్నారో అది అర్పించడానికి సిద్ధపడ్డాడు. విశ్వాసంతో ఆ క్రియలు కలిగిన వానిగా అబ్రామును అక్కడ మనం చూడగలం. దేవుడు అర్పించమన్న స్థలానికి ఎవరిని తీసుకుని వెళ్ళాడండి, ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లు చేయడానికి పూనుకున్నాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంతో పాటు క్రియలు అబ్రాములో చూసిన దేవుడు వెంటనే ఏం చేశాడంటే, తన దూత చేత అబ్రాము చేయబోతున్న పని ఆపినట్లు ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, అబ్రాము జీవితాన్ని చూసుకుంటే కనుక అప్పటి వరకు అబ్రాముకి సంతానం లేదు. దేవుడు ఒక్కగానొక కుమారుని అబ్రాముకి ఇచ్చారు. ఆ కుమారుని కూడా దేవుడు ఏం చేస్తున్నారండి, దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాము ఆలోచించలేదు, వెనకడుగు వేయలేదు. దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పింది చేయడానికి దేవుడు ఎక్కడైతే ఏ స్థలానికి అయితే వెళ్ళి దహన బలిగా అర్పించమన్నారో ఆ ప్రాంతానికి కూడా ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. వెంటనే దేవుడు అబ్రాము విశ్వాసాన్ని, ఆ క్రియలను చూచి వెంటనే దేవుడు ఆ పనిని ఆపి అబ్రాముని ఒక గొప్ప విశ్వాసవీరుడిగా దేవుడు అక్కడ చెప్పినట్లు మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, అంతేగాని అబ్రాము గురించి అక్కడ మనం చూసుకుంటే అక్కడ దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, భక్తి మాటలు చెప్పి చేతును ముడుచుకొని అక్కడికి వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. నాకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడే, ఈ కుమారుని కూడా దేవుడు ఏంటి బలిగా అర్పించమంటున్నారని చెప్పి నేను చేస్తాను అన్నట్లు దేవుని దీన్ని నటించలేదు. దేవుడు చేయమన్నది చేశాడు, వెంటనే చేశాడు. కాబట్టి అబ్రాము అంతగా చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి దేవుడు అబ్రాముని గొప్పగా ఆశీర్వదించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన్నిండి ఇటువంటి ఆత్మీయతను కోరుతున్నారు. విశ్వాసం ఉండాలి, ఆ క్రియలను కూడా మనం చూపించగలగాలి. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడైతే అబ్రాము వలె
అబ్రాము దేవుని ద్వారా పొందుకున్నది, దేవుడు ఇచ్చినది, దేవుడు ఇమ్మన్నప్పుడు తడువు చేయక, ఆలోచించక, ఆలస్యం చేయక, అంతేకాకుండా దోబుజులాట ఆడకుండా ప్రియమైన అవన స్నేహితులారా లోపల ఇద్దామా వద్దా అనే సందేహాలు ఆలోచనలు వారి జీవితంలో కలగక అబ్రాము వల్ల ఎవరైతే విశ్వాసంతో పాటు క్రియలు చేయడానికి సిద్ధపడతారో, దేవుడు చేయమని పని చేయడానికి ముందుకు రాగలుగుతారో, అబ్రాము వలె క్రియలతో కూడిన విశ్వాసం బట్టి నీతిమంతుడిగా దేవుని ద్వారా ఏం పొందుకుంటారండి? గుర్తింపును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తింపును పొందుకోవడమే కాదు, అప్పుడు నీతిమంతునికి రావాల్సిన ఆశీర్వాదాలని దేవుని దగ్గర నుండి వారి జీవితాల్లో వారు పొందుకోగలరండి. విశ్వాసము నీవు కలిగి ఉంటూ క్రియల ద్వారా విశ్వాసాన్ని నీవు చూపించగలిగితే దేవుడు నీ విశ్వాసాన్ని చూచి, క్రియలతో కూడిన విశ్వాసం నీలో ఉండటం దేవుడు చూచి నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితాన్ని నీకు దయచేస్తారండి. అంతేకాదు అబ్రాము వలె విశ్వాసము అబ్రాము విశ్వాసం వలె మన యొక్క విశ్వాసంలో కూడా క్రియల మూలమైనదిగా ఉంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా ఆ విశ్వాసం పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవునిచే మనం పొందుకోగలం. అంటే పరిపూర్ణమైన విశ్వాసం అవుతుంది. విశ్వాసంతో పాటు క్రియలు అనేవి ఉన్నాయనుకోండి, అది పరిపూర్ణమైన విశ్వాసం అవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉంటామో అప్పుడు పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర నేను మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో పాటు క్రియలు అనేవి మనం చూపించగలాలి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే రాహాబు అనే వేశ్యను మనం చూడగలం. యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేశ్య గురించి మనకు కనబడుతుంటారండి. ఈమె యాహవే అంటే యెహోవా యొక్క కార్యాలను గురించి వినడమే కాకుండా విని వాటి ద్వారా విశ్వసించారు. విశ్వాసం కలిగి ఆ విశ్వాసం ద్వారానే ఆమె ఏం చేశారంటే వేగులు వారిని కాపాడారు. ఇశ్రాయేల్లో ఉండి వచ్చిన ఈ వేగులు వారిని కాపాడి వారిని వేరొక మార్గంలో నుండి మరలా వారి ప్రాంతానికి చేరేలా వారిని పంపించి వేసి వారిని వారి దేశానికి పంపినట్లు ఆ రాహాబును వేశ్యను మనం చూడగలం. ఈ పనిని బట్టి ఈ పని చేయడం ద్వారా ఆమెలో విశ్వాసం ఉంది. ఆమె క్రియల మూలంగా కూడా ఆ విశ్వాసాన్ని చూపించగలిగింది. కాబట్టి ఆనాడు యెహోవా ద్వారా ఆమె ఏమైందండి? నీతిమంతురాలుగా తీర్చబడింది, నీతిమంతురాలుగా ఎంచబడింది. కాబట్టి యెరికో పట్టణము నాశనం చేయబడే సందర్భంలో ప్రియమైన అవన స్నేహితులారా ఈమె కుటుంబం రక్షించబడింది. అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలో దేవునిచే పరిశుద్ధపరచబడి అంతేకాకుండా పవిత్రురాలుగా ఆమె చేర్చబడింది, చరిత్ర పుటాల్లోకి ఎక్కబడింది. ఈ దినాన్ని కూడా రాహాబు అనే వేశ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన్ని యెరికో పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉంటారు, కానీ ఈ రాహాబు ఆమె జీవితాల్లో ఆమె యెహోవా చేసిన కార్యాల గురించి విన్నారు, విశ్వసించారు. విశ్వసించడమే కాదు, ఆమె జీవితంలో విశ్వాసం ద్వారా క్రియల మూలంగా ఆమె విశ్వాసాన్ని చూపించగలిగారు. వేగులు వారిని కాపాడారు, రక్షించి వారిని వేరొక మార్గంలో మరలా వారి ప్రాంతానికి చేరేలా ఆమె అన్నీ ఏర్పాటు చేసి అన్నీ సరైన రీతిలో చేయడం ద్వారా ఆ క్రియల మూలంగా ఆమె చూపించడం ద్వారా ఆమె పవిత్రురాలైంది. అంతేకాకుండా నీతిమంతురాలుగా తీర్చబడింది. యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది, చరిత్రలోకి ఎక్కింది. చివరిగా ప్రియమైన అవన స్నేహితులారా ఆమె గొప్ప ఆశీర్వాద స్థితిని ఆమె జీవితం ఆమె పొందుకోగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా మనం చూడగలం దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక యాకోబు రాసిన పత్రిక 2:26 మనం చూడగలం. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతం అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా ఏంటంటే మృతం అంట. అంటే క్రియలు లేని విశ్వాసంకి అసలు అది విశ్వాసమే కాదనే విషయం ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నారండి. కనుక క్రైస్తవ యవన బిడ్డలుగా ఉన్న మనము విశ్వాసము క్రియలతో కూడినది ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు ప్రియమైన అవన స్నేహితులారా, దానికి తగే పనులు చేసేవారంగా మనం ఉండాలి. దేవుని ఆలయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి వచ్చేస్తే సరిపోదు, కానీ ఆలయ అభివృద్ధికి దేవుని సన్నిధి అభివృద్ధికి నీవు గుప్పిట్లు విప్పాలి. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని దయచేసి నిన్ను ఆశీర్వదించారు కాబట్టి ఆశీర్వాద స్థితిలో అండి దేవుని సన్నిధికి నీవు ఆ సన్నిధి అభివృద్ధికి నీవు ఏదో ఒక సహాయం చేసేవానిగా నీ జీవితం ఉండాలి. అంతేకాకుండా వాక్యాన్ని వింటే సరిపోదు, దానికి ప్రతిస్పందన అనేది నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా పేద సేవకుల్ని పరామర్శిస్తే సరిపోదు, నీవు పొందిన సమృద్ధి దీవెనల్లో నుంచి వారికి ధారాళంగా వారిని బలపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచే ఆత్మీయతని నీ జీవితంలో కలిగి ఉండాలి. నాకున్నంత విశ్వాసం ఎవరికి లేదని చెప్పి డబ్బా కొట్టుకునే కన్నా డబ్బుని ప్రేమించగా దాన్ని దేవుని పనికి ఇచ్చి విశ్వాస సేవకులకు ఇచ్చి వారి సేవలను బలపరిచితే కనుక దేవుడు నీ ఎముకలను బలపరుస్తారు, నీకు ఇంకా క్షేమాభివృద్ధిని దేవుడు కలుగు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా ఈ వాక్య సందేశాన్ని దినాన్ని ఈ సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో కూడా ఏముండాలండి? క్రియలతో కూడిన విశ్వాసాన్ని క్రైస్తవ యవన బిడ్డలమైన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలండి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అత్యున్నతంగా ఆశీర్వదించబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం,
తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలం. విశ్వాసంతో క్రియలు ఉండటం ద్వారా అది సంపూర్ణమైన విశ్వాసం అవుతుంది. కాబట్టి సంపూర్ణమైన పరిపూర్ణమైన దీవెనలు దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలం. మరి ఎంతకీ ప్రియమైన అవును స్నేహితులారా, యెహోషువ కలిగిన విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసమా అనే ప్రశ్న అందరిలో కలుగుతుంటుంది. నిజమే ప్రియమైన అవును స్నేహితులారా, యెహోషువ విశ్వాసంలో క్రియలు ఉన్నాయి. క్రియలతో కూడిన విశ్వాసం యెహోషువ విశ్వాసం. కాబట్టి దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు యెహోషువ జీవితంలో యెహోషువకు దేవుడు దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవును స్నేహితులారా, మరి ఈ అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకుంటే ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవును స్నేహితులారా, యవనస్తుని కొడుకుని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసిగా నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుని కొడుకులను మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి విశ్వాసం గురించి ఎన్నో విషయాలు మేము ధ్యానం చేసుకుంటూ రావడానికి నీ కృపను మాకు అనుగ్రహించిన దేవా. గత 2 వారాలుగా మరి స్థిరమైన విశ్వాసం కొరకు విశ్వాసఘాతక స్థితికి చోటేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటూ మరి ఈ వారం విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలనే విషయాల్ని మేము తెలుసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో విశ్వాసం కలిగి ఉండటమే కాకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి పరిపూర్ణమైన విశ్వాసములుగా వారు తీర్చబడి నీ ద్వారా నీతిమంతుడికి నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో కలిగి ఉండేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న వారిలో ఎవరైనా క్రియలు లేని విశ్వాసాలుగా ఉంటే కనుక ఈ సమయంలోనే వారు మారు మనసు పొంది వారి విశ్వాసంలో అభివృద్ధి చెంది క్రియలతో కూడిన విశ్వాసాన్ని వారి జీవితంలో కలిగండి. నీ ద్వారా ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం ముప్పరకు తోడైనందుకు మీకే వేలాది వందల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల గణంత నాశనం కలుగునుగాక. ఆమేన్.